రెంట్ కోసం వచ్చారు. కిరాయికి ఉంటామని అడ్వాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత వారు ముందే అనుకున్న ప్లాన్ అమలు చేశారు. ఇంటి చుట్టూ కారం చల్లారు. కట్ చేస్తే ఆ పెద్దాయన పేరు ఎర్ర వెంకటరమణ, భార్య పేరు కృష్ణకుమారి. ఉండేది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి. బస్టాండ్ సమీప ప్రాంతంలో ఉంటారు. ఉన్న ఒక కుమార్తెను ఏపీలోని జగ్గయ్యపేటకు ఇచ్చారు. ఖమ్మంలోని బస్టాండ్ సమీపంలో వెంకటరమణ దంపతులు గతంలోని భారీ ఇంటిని నిర్మించారు. అయితే ఇటీవల ఆ ఇంట్లో కిరాయికి ఉండడానికి ముగ్గురు వచ్చారు. ఇల్లు మొత్తం చూసి నచ్చిందని చెప్పారు. కొంతమేర నగదు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. వెంకటరమణ ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఓ రోజు సాయంత్రం వెంకటరమణకు ఫోన్ చేశారు. తాము ఇంట్లో దిగడానికి వస్తున్నామని చెప్పారు. దానికి వెంకటరమణ కూడా ఒప్పుకున్నాడు. చెప్పినట్టుగానే వారు ఫోన్ చేసిన కాసేపటి తర్వాత వెంకటరమణ ఇంటికి చేరుకున్నారు. రాత్రి కావడంతో భోజనం చేయండి అని వెంకటరమణ అతడి సతీమణి చెప్పడంతో వాళ్ళు అలాగే తిన్నారు. భోజనం చేసిన తర్వాత మాకు పక్కనున్న గ్రామంలో పని ఉందని వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ఫోన్ చేసి తమ ఇంట్లోకి వస్తున్నామని చెప్పారు. ఆ రోజు కూడా రాత్రి సమయంలోనే వెంకటరమణ ఇంటికి ఆ ముగ్గురు వ్యక్తులు వచ్చారు. సరిగ్గా అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకటరమణ ఉంటున్న ఇంట్లోకి వెళ్లారు. వెంకటరమణ దంపతుల కళ్ళల్లో కారం కొట్టి హత్య చేశారు. అంతేకాదు, తాము హత్య చేసిన ఆనవాళ్లు లభించకుండా ఉండేందుకు ఇంటి చుట్టుపక్కల ప్రాంతంలో కారం చల్లారు. మృతదేహాలను ఇంట్లో ఉంచి ఇంటి బయట తాళం వేశారు. వెంకటరమణ దంపతులకు కుమార్తె అనురాధ జగ్గయ్యపేటలో ఉంటుంది. ప్రతిరోజు ఆమె తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటుంది కూతురు. ఎప్పటిలాగే చంపిన తెల్లవారి తన తల్లిదండ్రులను ఫోన్ చేస్తుంది. తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే ఎంతకీ ఎత్తలేదు. దీంతో అదే గ్రామంలో ఉంటున్న వెంకటరమణ సోదరుడు రమేష్ కు ఫోన్ చేస్తుంది. అతడు వచ్చి తాళం పగలగొట్టగా ఇంట్లో వెంకటరమణ దంపతుల మృతదేహాలు రక్తపు మడుగులో కనిపించాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఇంట్లో ఉన్న నగదు లేదా నగదును ఎత్తికెళ్లినట్లు కనిపించలేదు. అయితే పోలీసులు వాటిని పరీక్షించగా రోడ్ గోల్డ్ అని తేలింది. అయితే అవి రోడ్ గోల్డ్ అని తెలియకపోవడంతో దుండగులు వాటిని ముట్టుకోలేదని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ హత్యకు పాల్పడిందెవరు? దాని వెనుక వారి ఉద్దేశం ఏంటి? ఎవరైనా తెలిసిన వారు ఇలాంటి పని చేయించారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల హత్య నేలకొండపల్లిలో సంచలనం సృష్టించింది. అయితే ఇంతటి దారుణానికి దగ్గర వాళ్లే పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి తగాదాల కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయాలు వెలుగు చూస్తాయని వారు భావిస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.